హాయ్, రండి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. ఈరోజైతే చూసారా ఫ్లవర్స్, చామంతులు, బంతులు ఫ్రంట్ సైడ్ అంతా వేసుకున్నాను. ఇంకైతే పైన మడుల్లో ఆకుకూరలు అయితే ఉన్నాయండి. ఆకుకూరలు అయితే కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా నేను పై మడుల్లో కొయ్యాలంటే ఆకుకూరలు ఇట్లా ఎక్కాలన్నమాట. నిచ్చినంత కష్టపడి ఎక్కాలి. చూసారు కదండి, పైన అడుగులోతు మడులు అనమాట ఇవి. వాటిలో చుక్కకూర, ఆకుకూరలన్నీ పైన మడుల్లో వేసానండి. ఇలా కింద మడులు ఇవి. ఈ పై మడుల్లో ఆకుకూరలు వేసుకున్నాను అనమాట నేను. చుక్కకూర, ఇదంతా కూడా పాలకూర, అదంతా కూడా పై మడులన్నీ కూడాను చుక్కకూర, పాలకూర, మెంతికూర, తోటకూర, ఎర్ర తోటకూర, అవన్నీ కూడాను చెప్పాను కదండి, అడుగులోతే ఉంటాయి అవి. అంత పైకి ఎక్కి మనం ఆకుకూరలు అయితే ఈజీగా కోసుకోవచ్చు. పెద్ద మొక్కలు అయితే బాగా ఇంకా హైట్ వెళ్తాయి కదా, అందు గురించి నేను ఆకుకూరలు అయితే ప్రిఫర్ చేస్తాను. ఇట్లా ఎక్కాలండి. ఇదైతే పాలకూర అనమాట. ఎంత ఫ్రెష్గా, ఎంత గ్రీనరీగా, అసలు ఎంత హెల్తీగా బాగుందో చూసారా. ఇట్లా అయితే నేను కట్ చేసుకోవాలన్నమాట పాలకూరని. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంత హెల్తీగా మనం ఆకుకూరలు తింటుంటే అసలు మనం హెల్తీగా ఉంటాం కదా. ఇదిగోండి, ఇలా అయితే నేను కట్ చేసుకుంటాను. ఆ గట్టు మీద ఎక్కేసి, అంటే నాకు నిచ్చెన ఉంది, కానీ నిచ్చెన ఏంటంటే ఈ పైన మడిదాకా రాదనమాట. నాకు కింద అరుగు లాంటిది సిటౌట్ కట్టడం వల్ల రాదు. ఈ కార్నర్లో మాత్రమే రాదు, మిగిలిన ప్లేస్లో అయితే నిచ్చెన నాకు గోడకు వచ్చేస్తుంది. నిచ్చెన మీద నుంచి నేను కోస్తాను అనమాట. ఈ ఒక్క ప్లేస్లో మాత్రం ఇలా గోడ మీద ఎక్కాలి. ఇలా ఆకుకూరలు అయితే ఇలా కోతిలా వేలాడుతూ కోస్తూ ఉండాలండి. ఈసారి ఎవరు లేరనమాట, అందుకే నేనే ఎక్కేసి అవేమో హార్వెస్ట్ చేయాలి. ముదిరిపోతే బాగోదు కదా. ఇంకా నేనైతే సంక్రాంతి హాలిడేస్ ఊరు వెళ్తున్నాను అనమాట, మా సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి, నెల్లూరు, విజయవాడ. అందు గురించి ఇంక ఇవన్నీ కట్ చేసుకొని తీసుకెళ్తాను అనమాట. ఆకుకూరలన్నీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. ఇలా ఇదైతే మొత్తం అంతా పాలకూర అండి. ఇవైతే ఒక 4-5 మొక్కలు ఉంటే చాలు, మనకి శుభ్రంగా మనకి ఇంట్లోకి సరిపోతుంది. మధ్య మధ్యలో ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. అదిగోండి, ఇదంతా కూడా పాలకూర అనమాట. ఆ ఫ్రంట్ అంతా బంతి మొక్కలు వేసాను కదా, అందంగా ఉంటాయని. ఈ మొత్తం మడంతా వేసాను, కానీ అక్కడక్కడ రాలేదండి మొక్కలు. పాలకూర, ఇదంతా పాలకూర పొదల్లా వస్తుంది. ఇదైతే చుక్కకూర. ఇది కూడా ఎంత హెల్తీగా ఉందో చూసారా. ఆకుకూరలు ఒక్కసారి వేస్తే ఒక 3 months పైన మనకు హార్వెస్ట్ వస్తూనే ఉంటుందండి. ఇది ఎట్లయినా సరే ఒకసారి వేస్తే చాలు. ఇదంతా అయితే చుక్కకూర, ఇదంతా చుక్కకూర అనమాట. ఈ పక్కంతా కూడాను పాలకూర, చుక్కకూర వేసాను. ఇంత బుషీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి హెల్తీగా వస్తాయి. ఇదంతా చుక్కకూర, ఇందాక కోసిందంతా పాలకూర, ఇందాక కోసిందంతా కూడాను. ఈ సైడ్ అంతా కూడాను పాలకూర, చుక్కకూర వేసానండి నేను. ఇదైతే చాలా వస్తుంది, 2-3 ఫ్యామిలీస్కి సరిపడా వస్తుందన్నమాట. పప్పులో వేసుకోవచ్చు. పైగా దీన్ని పాలకూర, చుక్కకూర కలిపి కూడా కర్రీ వండుకోవచ్చు అండి. పుల్లగా బాగుంటుంది. ఇదంతా కూడాను చుక్కకూర అనమాట. కొయ్యాలంటే విసుగొస్తుంది అనమాట, అంత హార్వెస్ట్ అయితే వస్తుంది మనకి ఆకుకూరలు. మనమేమో వేసుకునేది వాడేది కొద్దిగా, డిస్ట్రిబ్యూట్ చేసేది మాత్రం మిగిలిందంతా ఎక్కువ. ఇదంతా కూడాను చుక్కకూర అన్నమాట. చుక్కకూర ఈ పక్కన బుషీగా ఉంది చూసారా, అది కూడా చుక్కకూర. చాలా హ్యాపీగా ఉంటుందండి ఆకుకూరలని ఈ విధంగా హార్వెస్ట్ చేస్తుంటే. అసలు నేనైతే ఆకుకూరలు కొన్ని సంవత్సరాలు అవుతుంది.
ఎందుకంటే వాళ్ళు మంచి ప్లేస్లో పెంచరండి ఆకుకూరలు మాత్రం. డర్టీగా ఉన్న వాటర్ అంతా పోస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, తోటకూర కట్ట కొని మనం స్మెల్ చూస్తే ఎంత వాసన వస్తుందో అది. నాకు అది మైండ్లో ఉండిపోయి ఇంకా ఎట్లా అయినా సరే ఆకుకూరలన్నీ నేను పండించుకోవాలి, కొనుక్కోకూడదు అనుకొని నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. మిగిలిన వెజిటేబుల్స్ కూడా అంతే కదా, పురుగు మందులు బాగా జల్లేస్తుంటారు. వంకాయలు అయితే మరీ దారుణం, క్యాబేజీ, కాలీఫ్లవరు అవన్నీ అయితే. అందు గురించి నేను ఇట్లా ఆకుకూరలు అయితే పండించేసుకుంటున్నాను. కూరగాయలు కూడాను ఇలా కోసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఎంత ఆకుకూరలైనా సరే అలా హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. కొయ్యలేకైతే విసుకొచ్చేస్తుందండి ఇదైతే మాత్రం. కానీ మనం ఇన్ టైంలో హార్వెస్ట్ చేయకపోతే ముదిరిపోతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతుంది కదా. ఇలా మనం లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం దీనికి అన్నిటితో పాటు కంపోస్ట్ అవి ఇస్తుంటాను. మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇచ్చినప్పుడల్లా కొంచెం పోస్తుంటాను అనమాట. ప్రత్యేకంగా దీనికి కేర్ అంటూ ఏమీ లేదండి. ఇట్లా కంపోస్ట్ ఇస్తుంటాను, వర్మీ కంపోస్టు. మట్టిలోనే చాలా వరకు బలం ఉంటుంది, దాన్ని ఫెర్టైల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా మనం ఆకుకూర కోసుకోగానే కొంచెం కంపోస్ట్ వేస్తుంటే వెజిటేబుల్ కానీ ఆకుకూరలు కానీ మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా కొంచెం కొంచెం మళ్ళీ కంపోస్ట్ వేస్తుంటే తిరిగి దానికి బలం వస్తుంటుంది అనమాట. మళ్ళీ అది హెల్తీగా తయారవుతుంది. అంటే ఈ బలం అంతా అయిపోతుంది కదా మట్టిలో, అదంతా వాడేసుకుంటుంది కదండి బలం అంతా. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వర్మీ కంపోస్టు అలా బలం ఇచ్చామనుకోండి, అది మళ్ళీ రివైవ్ అవుతుంది అనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతుంది చక్కగా. తర్వాత ఇటు సైడ్ కూడా ఇటైతే నిచ్చెన పైకి బాగా హైట్ ఇట్లా ఎక్కేయచ్చు అనమాట. ఇటైతే చుక్కకూర ఉంది, ఇటు పక్కన కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ మడి అయితే బ్యాక్ సైడ్ అనమాట చుక్కకూర. ఇది కూడా చుక్కకూరే. అక్కడ ఒక్క మొక్కే ఉంది బుషీగా, అదే హార్వెస్ట్ చేసే చాలా వరకు వచ్చేసింది, ఒక కట్ట వచ్చేసింది అనమాట. అదే మనకైతే 20 రూపీస్ కదా కట్ట అమ్ముతుంటారు. అది అంత హెల్తీగా ఉండదు. మనం ఇంట్లో పండించుకున్నది అయితే ఏదైనా బాగుంటుందండి. బిగినర్స్ కూడా ఆకుకూరలు ఈజీగా పెంచేయచ్చు అనమాట. ఏముందో బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, వాటిలో కానీ పగిలిపోయి పాడైపోయిన బకెట్లో కానీ ఇట్లా ఏదైనా కంటైనర్ తీసుకొని దాంట్లో కాస్త మట్టి వేసేసి అలా చల్లేస్తే ఆకుకూరలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. కనీసం ఆకుకూరలన్నా పెంచుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఎందుకంటే ఆర్గానిక్ కదా. ఈ పురుగు మందుల ప్రపంచంలో కాస్త అయినా మనం మన పిల్లలకి ఇక హెల్దీ ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. మనం అన్నిటికీ శ్రమ పడతాం, కానీ ఇలా ఆకుకూరలు మొక్కలు మనకు వీలుగా ఉన్నవి, టమాటా కానీ మిర్చి కానీ వంగ మొక్కలు, ఇవి ఈజీగా గ్రో అవుతాయి, ఈజీగా పెంచుకోవచ్చు. ఇవన్నా కనీసం పెంచుకుంటే మనకి పిల్లలకు బాగుంటుంది. చూసారా, ఇక్కడ కూడా పాలకూర ఒక పొదలాగా అయితే అయిపోయింది. ఇదంతా కట్ చేసింది అనమాట నేను. అంటే ఎక్కువ హార్వెస్ట్ చేస్తే నేను మా సిస్టర్స్కి వాళ్ళకి ఊరు పట్టుకెళ్ళొచ్చు కదా అని మొత్తం ఉన్నదంతా కూడాను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా బుట్టలు అయితే వచ్చింది. ఆకుకూర అయితే మాత్రం చాలా బుట్టలు వచ్చేసింది. ఇంకా ఉంది, మొత్తం అంతా కట్ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 4-5 డేస్లో మళ్ళీ గ్రో అయిపోతుంది. ఇదంతా కూడా మళ్ళీ రివైవ్ అవుతుంది. చక్కగా మనం కొంచెం వర్మీ కంపోస్ట్ వేసి వాటర్ ఇస్తే మళ్ళీ వస్తాయి లీవ్స్ అన్నీ కూడా మనకి రెడీ అయిపోతుంది. చుక్కకూర, పాలకూర చాలా మొండివండి ఇవైతే. ఒకసారి వేస్తే మనకి 3 months వరకు కూడాను హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే మధ్యలో కాకరపాదు పాకేస్తుంది అనమాట. ఇది కూడా పాలకూర. ఇదంతా కూడాను
మధ్య మధ్యలో కాకరపాదులు వచ్చాయండి. కింద మడుల్లో పెట్టినవన్నీ అప్పుడే అవి పాకేసి పైకి వచ్చేసాయి. అవి పాకేలోగా మనకి ఆకుకూరలు వేసాను అనమాట నేను. ఇదైతే చూసారా, పుదీనా చూసారా అసలు ఎంత హెల్దీగా ఉందో. ఇలా పుదీనా అన్న పండించుకోండి మీరు. ఏమీ లేదు, మనం బజార్ నుంచి కట్ట తెచ్చినప్పుడు ఆ వేర్లో ఉన్న కొంచెం కాండం గిల్లేసి ఒక వేస్ట్ కంటైనర్స్లో కొంచెం మట్టేసి పెట్టేస్తే మనకి ఈజీగా గ్రో అయిపోతుంది. మనం హెల్దీగా మనం ఆర్గానిక్ పుదీనా తీసుకోవచ్చు. నేను ఒక్క దగ్గర అయితే ఒక 4 కొమ్మలు పెట్టాను అనమాట. అదంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అసలు కోస్తుంటే పుదీనా ఎంత స్మెల్ వస్తుందో, చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం ఆకుకూరలు ఇవన్నీ మనం ఇంట్లోనే పండించుకుంటే. అంటే మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు గబగబా కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇదైతే నేను బిర్యానీలకు వాడతాను, ఎక్కువ చట్నీ చేస్తుంటాను. అప్పటికప్పుడు కోసుకొని బిర్యానీ వండితే అసలు ఎలా ఉంటుందో మీరే చెప్పండి. చాలా బాగుంటుంది కదా. మన ఇంట్లో పుదీనా ఉంది, మనమే కోసుకుంటాం, మనమే వాడుకుంటాం అంటే ఎంత బాగుంటుంది చూసారా. బాగా పొదలుగా వచ్చేసింది అనమాట. ఇది కూడా వేరు పాకుతూ వెళ్తుంది. దానితో పాటు కొమ్మలు కూడా స్ప్రెడ్ అవుతాయండి. అలా పాకుతూ వెళ్తుంది వేరు. పాకినంత వరకు కూడాను అట్లా కొమ్మలు వచ్చేస్తుంటాయి పైకి. మనకి ఖుషీగా అయిపోతుంది, ఈజీగా గ్రో అవుతుంది పుదీనా కూడాను. పెద్దగా దీనికి ఏమీ ఎరువులు అవి వేయక్కర్లేదు. అన్నిటితో పాటే కంపోస్ట్ వేయచ్చు. మనం ఎప్పుడు కూడా మట్టి పెట్టేలా వేయటట్టు చూసుకోవాలండి. అవి కాసిన తర్వాత బలం అయిపోతుంది కదా, మళ్ళీ మనం బూస్టప్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ కూడాను మట్టి పెట్టేలుగా ఉంటుంది. మొక్కలు కూడా హ్యాపీగా బతుకుతాయి, హ్యాపీగా గ్రో అవుతాయి. ఇదంతా కూడా పుదీనా అనమాట. ఆ వేర్లు పాకినంత లెక్క అలా స్ప్రెడ్ అయిపోయింది. ఇదంతా కూడా పుదీనా. ఓకే అండి, నా ఛానల్ అయితే చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.